మ్యామ్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి కూడా చెప్తున్నా, ఎంత ఫ్రీగా మూవ్ అవుతారంటే మీరు ఒక సిస్టర్ తో మీరు ఎలా ఉండగలరో మ్యామ్ తో అలా ఉండొచ్చు. వాసంతి సెమినార్ కి నేను ఒక వీడియో కూడా చేయాల, జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక లింక్ పెట్టా పైన సెమినార్ బుకింగ్స్ అని. అప్పటికి నేను రిలీజ్ చేయలేదు, ఆ లింక్ చూసి పేమెంట్ చేసేసింది. తనకి ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో నాకు తెలియదు, నేను వాసంతిని అడుగుతా. మిమ్మల్ని చూస్తే నాకు ఏంటో అది తెలియదు, అటాచ్మెంట్ వచ్చింది మ్యామ్ నిజంగా. నేను ఆ బాండ్ని నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నేను అలానే మెయింటైన్ చేశాను. రెస్పెక్ట్, ఫ్రెండ్లీ నేచర్ నాకు నచ్చుతుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు వాసంతి, అయ్యో వాసంతికి వస్తుందో రాదో అని నేను కంగారు పడ్డా. నా కంగారు వాసంతికి కూడా తెలియదు. ఈ రోజు డ్రెస్సెస్ తనే కుట్టుకొని తను వేసుకుంటుంది, అసలు అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా అది మా ఇంట్లో వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు పవర్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. నేను మీరు బేసిక్ చెప్పిన నుంచి దాని నుంచి ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా ఎలా చేయాలనేది కొంచెం ఆలోచించి ఏదో ట్రై చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా తను క్లారిఫై చేస్తారు. మనం డౌట్ అడగాలి అంతే, మనం అడగకుండా మన మనసులోనే పెట్టుకొని ఇలా ఎందుకు చెప్పట్లేదంటే మ్యామ్కి తన ఇంకొకటి ప్రాక్టీస్ చేయాలి. అందులో మా తప్పైతే ఉంది మ్యామ్. నేనైతే ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, బట్ ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఇంకా మంచిగా నేర్చుకున్నాను. కొంచెం త్వరగా ఇంకొంచెం అన్ని పాటికి చేసేసాను. బట్ వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకున్నారు, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళే కుట్టుకొని ఈరోజు వచ్చారు, అది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్. సపోర్ట్ ఎప్పుడు ఉండాలని ఉంటా. ఇంకొకటి మెయిన్ గా నాకు ఇక్కడికి వచ్చాక మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అశ్విని కానీ, గౌతమి, మీనా, వీళ్ళంతా మంచి. మా ర్యాప్ బాగా మ్యాచ్ అయ్యింది. అంటే వాసంతి గురించి చెప్తే, నేను జస్ట్ మేడంకి స్టూడెంట్ని. నేను చిన్న స్కూల్లో జాయిన్ అయ్యాను. టీచర్ చెప్పినట్టు వినాలి, మమ్మీ చెప్పినట్టు వినాలి, ఇదేమన్నా తెలియకపోతే అడగాలి. చాలా ఒబీడియంట్ అండి, వినయ విధేయురాలు అని నేను చెప్పొచ్చు.